తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు హైదరాబాద్ కన్నా బెటర్గా వైజాగ్ని తీర్చిదిద్దుతాను అని. హైదరాబాద్ తోటి ఎందుకు కంపారిజన్? అంటే ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా సీమాంధ్ర ప్రజల నుంచి విభజనకు భారీగా వ్యతిరేకత రావడానికి కారణం హైదరాబాద్. మనందరికీ తెలుసు, ఒకప్పుడు జయాంధ్ర ఉద్యమం నడిచింది. జయాంధ్ర నుంచి సమైక్యాంధ్రగా ఎందుకు మారింది సెంటిమెంటు? సో జయాంధ్ర ఉద్యమం నడిచిన గడ్డ పైన సమైక్యవాద నినాదం రావటానికి కారణం హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా అన్ని ప్రాంతాలకు హైదరాబాద్తో ఎమోషనల్ కనెక్ట్, ఫిజికల్ కనెక్ట్, ఎకనామిక్ కనెక్ట్, ఇలా అనేక రకాల అనుబంధం ఉంది. హైదరాబాద్కున్న ఎకనామిక్ పొటెన్షియల్ కూడా అలాంటిది. సో అందువల్ల హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి భారీ రెవెన్యూ సోర్స్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో హైదరాబాద్ కోల్పోవడం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉండే. అందుకే అప్పుడు 2014లో హైదరాబాదు యూనియన్ టెరిటరీ కావాలి అన్న డిమాండ్లు కూడా ఈ విభజన సమయంలో వచ్చాయి. రాయల్ తెలంగాణ కావాలని రాయలసీమ నేతలు జేసీ దివాకర్ లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా చూసాం మనం. ఓవైసీ కూడా చేశాడు. సో ఈ ఇవన్నీ జరిగాక ఇక హైదరాబాదు రాదు అని అర్థమయ్యాక హైదరాబాదులో ఉమ్మడి రాజధాని వరకు సాధించారు. అందులో సెక్షన్ 8 గురించి కూడా చర్చ నడిచింది. సెక్షన్ 8 కూడా ఏమీ లేదు ఇది అని తేలిపోయాక 2014లోనే హైదరాబాద్ సెంటిమెంట్ని ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గెలిచాడు. అంటే ఢిల్లీ అసూయపడే రాజధాని, హైదరాబాదును తలదన్నే రాజధాని, ఇలా హైదరాబాద్కి ఢిల్లీ కూడా పోల్చారు. ఇక పోల్చండి ఏమన్నా మిగిలిందంటే న్యూయార్క్ లండన్తో పోల్చలే అంటే హైదరాబాద్ తలదన్నే రాజధాని, ఢిల్లీ అసూయపడే రాజధాని అన్నారు. ఆఖరికాడ మిగిలింది అమరావతిలో 4 భవనాలు తప్ప ఏం మిగలలేదు. సో అందువల్ల ఆ సెంటిమెంట్ను చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు. కారణం హైదరాబాదులో ఈ ఆధునిక పార్ట్ ఆఫ్ ద సిటీ సైబరాబాదు, ఈ పార్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, చాలా ప్రాస్పరస్గా ఉండేటువంటి బెల్ట్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన ఐటీ రంగ పునాదులు కారణం. అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఆ రకమైన ఇమేజ్ కూడా ఉంది మేకింగ్ ఆఫ్ హైదరాబాద్తో. సో దీన్ని ఉపయోగించుకొని ఆయన అమరావతి డ్రీమ్ను మార్కెటింగ్ చేసి ఆంధ్రప్రదేశ్లో గెలిచాడు. 2019కి వచ్చే వరకు ఇది ఫెయిల్ అయ్యి ఏడు దాకా వచ్చిందంటే ఆ అమరావతి ప్రాంతంలో మంగళగిరిలో లోకేష్ ఓడిపోయాడు, తాడికొండలో కూడా కాంగ్రెస్ టీడీపీ ఓడిపోయింది. సో ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ సెంటిమెంట్ అంటే పేల్చలేదు కనుక దాన్ని హైదరాబాద్తో లింక్ చేశాడు. ఎందుకంటే విశాఖ రాజధాని అనే నినాదం ఇచ్చాక కూడా ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ఊహించినంత ఆశించినంత ట్రాక్షన్ రాలే. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రజల్లో ఇంకో భిన్నాభిప్రాయం కూడా వచ్చింది. మాకెందుకు ఈ రాజధాని, మేము ప్రశాంతంగా ఉన్నాం కదా, ఈ రాజధాని రాజకీయ హడావుడి, దీనివల్ల మాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అనేది కూడా విశాఖలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ భావించారు. చంద్రబాబు ట్రాప్లో ఏదైనా పడుతున్నారు. సో ఇంకొక ఇక్కడ విశాఖలో ఎందుకు ఈ భావన ఉంది అంటే హైదరాబాదు ఉమ్మడి రాజధాని ఉన్న సమయంలో కూడా సెకండ్ ప్రాస్పరస్ డిస్ట్రిక్ట్ వైజాగ్. మీరు గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ చూస్తే హైదరాబాద్ తర్వాత సెకండ్ ప్లేస్లో వైజాగ్ ఉంటుంది. ఇప్పుడు కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. ఇక విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వైజాగ్ నెంబర్ 1. గాజువాక అనేది వితిన్ ద మండల్స్లో చూస్తే మీకు గాజువాక మండల్ అత్యధిక గ్రాస్ మండల్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉన్నది. అందువల్ల వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. సో అందువల్ల వైజాగ్ను కొత్తగా డెవలప్ చేసేది కాదు. సో అందువల్ల వైజాగ్ను మేము హైదరాబాదుతో కంపేర్ చేయడం ద్వారా ఓన్లీ వైజాగ్ సెంటిమెంట్ సిలబుల్ అయితే లేదు కనుక దానికి హైదరాబాద్ సెంటిమెంట్ కూడా యాడ్ చేస్తే మరింత స్పైసీగా ఉంటుంది పొలిటికల్గానే జగన్మోహన్ రెడ్డి భావించినట్టున్నాడు. అందువల్ల హైదరాబాద్ కన్నా కూడా 5 ఏళ్ళు ఏమైంది హైదరాబాదుతో పోలిస్తే వైజాగ్లో ఏం జరిగింది? నేను చిన్నప్పటి నుంచి ఉంటున్న ఐటీ రంగాన్ని హైదరాబాద్ నుంచి మేము వైజాగ్కు తరలిస్తాం. ఐటీ రంగం కాదు, సినిమా రంగమే తరలించబడలే. ఐటీ రంగం ఎక్కడ తరలించబడింది? మీకు టైర్ 2 సిటీస్లో ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తే విన్నారు. వైజాగ్లో ఐటీ ఎంత పెరిగింది నాకు చెప్పండి.
సో అందువల్ల హైదరాబాద్కు ఉండే డైనమిక్స్ వేరు. దానికి హైదరాబాద్కు హిస్టరీ ఉంది, 400 ఏళ్ళ చరిత్ర ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా ఉంది, టెంపరేచరు హైదరాబాదు వెరీ అనుకూలమైన టెంపరేచరు. హైదరాబాదు తెలంగాణ నడిబొడ్డున ఉన్నది. మీరు హైదరాబాద్ నుంచి ఎటైనా ఎక్స్పాండ్ కావచ్చు, అటు కర్నూలు దాకా ఆలంపూర్ దాకా ఎక్స్పాండ్ కావచ్చు, ఇటు కోదాడ దాకా ఎక్స్పాండ్ కావచ్చు, అటు ఆదిలాబాద్ దాకా ఎక్స్పాండ్ కావచ్చు. మీరు ఎటువైపోయిన హైదరాబాద్ దేర్ నో ల్యాండ్ క్రైసిస్. అన్ని వైపులా హైదరాబాద్ ఎక్స్పాండ్ అయ్యడానికి ఆస్కారం ఉంది. అంటే ఈ జాగ్రఫీ కూడా, ఈ అడ్వాంటేజ్ ఆఫ్ జాగ్రఫీ వైజాగ్ లేదు. అఫ్కోర్స్ వైజాగ్ ఉన్న అడ్వాంటేజ్ వైజాగ్ ఉన్నాయి. అది నేచురల్ పోర్ట్ ఉంది, ఆల్రెడీ భారీగా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హైదరాబాద్ లాగా వైజాగ్లో కూడా కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. సో తీర ప్రాంతం ఉంది, ఎందుకంటే ఎకనామిక్ మ్యారిటైమ్ ఎకానమిక్ స్కోప్ ఉంది. హైదరాబాద్కు ఉండే అడ్వాంటేజ్ వైజాగ్ అడ్వాంటేజ్ వైజాగ్కు ఉన్నాయి. హైదరాబాద్తో కంపీట్ అవుతున్న ఎకనామిక్ గ్రోత్ ఆల్రెడీ వైజాగ్లో ఉంది. కానీ వైజాగ్కున్న హిస్టారికల్ నేపథ్యము, హైదరాబాద్కున్న హిస్టారికల్ నేపథ్యంలో కూడా తేడా ఉంది. చాలామందికి తెలియదు అసలు హైదరాబాదు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా, అంటే హైదరాబాద్ స్టేట్ 1948లో ఫామ్ అయింది, 1956లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ఫామ్ కాక ముందు నుంచి కూడా హైదరాబాద్ ఒక డెవలప్డ్ సిటీ. ఇప్పుడు కాదు, మీకు హైదరాబాద్కు సెపరేట్గా థర్మల్ పవర్ ప్లాంట్, హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉండే. హైదరాబాద్కు ఒక మింటు, నిజాం టైంలోనే మింట్ ఉండే హైదరాబాద్కి. ఇప్పటికి కూడా మనకు మింట్ కాంపౌండ్. హైదరాబాద్లో యూనివర్సిటీ ఆ రోజుల్లోనే 1918లోనే మీకు 1918లోనే ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. సో చెరువులు ఉన్నాయి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఇవన్నీ ఇప్పటికీ కావు. హైదరాబాద్లో ఈ ఉమ్మడి రాష్ట్రం రాజధాని కాకముందు నుంచి కూడా చాలా ఎకనామిక్ పొటెన్షియల్ ఉంది. హైదరాబాద్లో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఉండే, అది ఇప్పుడు పనిచేయడం లేదు. సో హైదరాబాద్ యాజ్ అ డిఫరెంట్ హిస్టారికల్ నేపథ్యం ఉంది. అందువల్ల ఈ కంపారిజన్ వల్ల ఉపయోగం లేదు. వైజాగ్ ఉన్న ఎకనామిక్ పొటెన్షియల్ వైజాగ్ ఉంది, అనుమానమే లేదు. ఆ ఎకనామిక్ పొటెన్షియల్ను ఉపయోగించుకొని వైజాగ్ ఒక సుందర నగరం. వైజాగ్ ఇది వెరీ పీస్ఫుల్ సిటీ, ఇది వండర్ఫుల్ సిటీ, మనందరికీ తెలుసు వైజాగ్. సో వైజాగ్ ఉన్నటువంటి గొప్పతనం వైజాగ్ ఉంది. అందువల్ల దాన్ని హైదరాబాద్తో పోల్చాల్సిన అవసరం ఏం లేదు. వైజాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ, దానికి ఇంకో ఐడెంటిటీతో కంపారిజన్ అవసరం లేదు. ఎందుకు చెప్తున్నారంటే కారణం ఇదే, హైదరాబాద్ సెంటిమెంట్ సీమాంధ్ర ప్రజల్లో ఉంది కనుక. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను అమరావతి, హైదరాబాద్ తలదన్నే అమరావతి అన్నాడు కనుక, జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ తలదన్నే వైజాగ్ అంటున్నాడు. సో అక్కడ అమరావతి కాలే, ఇప్పుడు వైజాగ్ అవుతో లేదో తెలియదు, హైదరాబాద్ మాత్రం గ్రో అవుతుంది. నాగేశ్వర్ గారు, ఇప్పుడు చంద్రబాబు